సంపూర్ణ కార్తీక మహాపురాణం 5వ రోజు పారాయణం ప్రారంభం. ఓం శ్రీ గణేశాయ నమః. అజామిళుడి మరణానంతరము అతడిని యమదూతలు యమలోకానికి తీసుకువెళ్ళాలా, మరి విష్ణు పార్షదులు దేవలోకానికి తీసుకువెళ్ళాలని ఇద్దరు ఘర్షణ పడుతున్నటువంటి సమయంలో విష్ణుదూతలు యమదూతలను ప్రశ్నిస్తూ ఉన్నారు. యమదూతల యొక్క ప్రశ్నలకు చిరునగవు మోము కలవారైన విష్ణుదూతలు ఇలా భాషించసాగారు. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలం. మీ ప్రభువు మీకు విధించినటువంటి ధర్మాలేంటి? పాపాత్ములెవరు? యమ దండనకు అర్హులైన వారెవరు? అవన్నీ విపులీకరించి చెప్పమని అడిగారు. విష్ణుదూతల ప్రశ్నలకు యమదూతలిలా సమాధానం ఇయ్యసాగారు. మరి సాక్ష్యం ఎవరు? వారు చేసినటువంటి పాపాలకి సాక్ష్యంగా మేము సూర్యుడు, చంద్రుడు, వాయువు, ఆకాశం, గోసంధ్యలు, అదేవిధంగా దశలు, దిశలు, దిక్కులు, కాలాలు, ఇవన్నీ కూడా మానవుడు చేసినటువంటి పాపపుణ్యాలకు సాక్ష్యాలుగా మేము విచారించి వారిని శిక్షిస్తాం. ఓ విష్ణుదూతలు, శ్రద్ధగా వినండి. మరి అటువంటి పాపాలేంటి? బ్రాహ్మణుని, గురువుని, రోగిని పాదాలతో తాడించేవాడు, అంటే కావాలని కాలు తగలడం కాదు, కావాలని తన్నడం, తల్లిదండ్రులను బాధ పెట్టేవాడు, వారితో కలహించే అటువంటి వాడు, అసత్యవాది, జంతువులను హింసించే అటువంటి వాడు, దానము చేసిన దాన్ని మరలా ఆశించే అటువంటి వాడు, డాంబికాలు పలికే అటువంటి వాడు, దయారహితుడు, వాపీకూప తటాకాది నిర్మాణాలను ఆటంకపరిచేవాడు. ఎవరైనా చెరువులు, వాగులు అటువంటివి నిర్మించేటప్పుడు వాటిని వద్దని ఆటంకపరిచే అటువంటి వాడు, తల్లిదండ్రుల శ్రాద్ధ కర్మలను నిర్వహించినటువంటి వాడు, కేవలం తన గురించే స్వార్థంగా ఆలోచించే అటువంటి వాడు, ఇతరులు చేసినటువంటి దానాన్ని నిరోధించే అటువంటి వాడు, నిత్యము స్నాన సంధ్యాదులను విడిచినటువంటి వాడు, బ్రాహ్మణులను హత్య చేసినటువంటి వాడు, గోవులను హత్య చేసినటువంటి వాళ్ళు కూడా యమలోకంలో మాచే దండించబడతారు. అందులో ఈ అజామిళుడు చేయని పాపమంటూ లేదు. బ్రాహ్మణ జన్మమెత్తి దాసీ సంగమ లోలుడై చేయరాని పాపాలు చేసి వీడు మీ విష్ణులోకానికి ఎలా వెళ్తాడు, ఎలా అర్హత పొందుతాడు అని అడిగారు యమదూతలు. యమదూతల సమాధానాన్ని విన్నటువంటి విష్ణు పార్షదులు ఇలా చెప్పసాగారు. ఓ యమదూతలారా, ఉత్తమ లోకార్హతలకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణం చేత కానీ దుస్సంగమాన్ని వదిలి, చెడ్డవారి సహవాసాన్ని వదిలి సత్సంగమంలో కలిసేవాడు, నిత్యము దైవచింతనాపరుడు, స్నానసంధ్య జపములను ఆచరించేటువంటి వాడు యమలోకానికి అర్హుడు కాడు. ఓ యమదూతలారా, ఉత్తమ లోకార్హతకు కావలసిన పుణ్యాల గురించి మేము చెప్పేది కూడా వినండి. ఏ కారణం చేతనైనా కానీ దుస్సంగమాన్ని వదిలి, అంటే చెడ్డ సహవాసాన్ని వదిలి సత్సంగమంలో కలిసేవాడు, నిత్యము దైవచింతనాపరుడు, స్నాన సంధ్యాదులను ఆచరించేటువంటి వాడు మీ యమలోకానికి రావడానికి అర్హుడు కాడు. ఓ యమదూతలారా, అసూయారహితులై గోవులను దానం చేసే అటువంటి వాడు యమలోకాన్ని చేరడానికి అనర్హుడు. విద్యాదాత, పరోపకారశీలుడు, హరిపూజా ప్రియుడు, హరినామం జపం చేసేటువంటి వాడు, ఉపనయనాలను చేపించేటువంటి వాడు, అనాథ ప్రేతలకు సంస్కారం చేసేటువంటి వారు, వీళ్ళెవ్వరూ మీ యమదండనకు అర్హులు కారు. అంతేకాకుండా సాలగ్రామాన్ని నిత్యం అర్చించి తులసీమాలలతో పూజ చేసేటువంటి వాడు, భాగవతాన్ని పఠించేవాడు, పూజించేవాడు, వినేవాడు, వీళ్ళు కూడా యమలోకానికి అనర్హులు. తెలియక కానీ తెలిసి కానీ హరినామ సంకీర్తనాన్ని చేసేటువంటి వారు పాప విముక్తులవుతారు. ఓ యమదూతలారా, ఇన్ని మాటలెందుకు? ఎవరైతే అవసాన కాలంలో, తన జీవితం యొక్క చివరి కాలంలో ఒక్కసారైనా హరినామస్మరణము చేస్తున్నాడో వారు విష్ణులోకానికి వస్తారు. ఈ విధంగా సాగుతున్న
యమదూతలు విష్ణు పార్షదుల మధ్య జరిగినటువంటి సంభాషణ అంతా వినినటువంటి అజామిలులోని జీవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. ఇదేమీ ఆశ్చర్యము, ఈ నల్లని కత్తులను ధరించినటువంటి యమదూతలు ఏమైపోయారు? నేను ఈ వైకుంఠంలోనికి ఎలా వచ్చాను? పూర్వజన్మ పుణ్యం కాకపోతే నా నాలుకపై ఈ హరినామం ఎలా వచ్చింది? నాకు ఈ వైకుంఠం ఎలా ప్రాప్తించింది అని తనలో తానే అనుకుంటూ హరినామస్మరణం చేయసాగాడు. కాబట్టి రాజా, కేవలం హరినామస్మరణతోనే ఎంతటి ముక్తినైనా సాధించవచ్చు అనేది మనకు ఈ కార్తీక మాస వ్రతము మనకు తెలియజేస్తూ ఉంది అన్న విషయానికి జనక రాజర్షి వశిష్ఠ మహర్షిని అడుగుతూ ఉన్నాడు. అసలు ఈ అజామిలుడు పూర్వజన్మలో ఎవరు? ఏ పాపం వల్ల ఇలా పుట్టాడు? విష్ణుదూతల మాటలకు యమదూతలకు ఎందుకు వెళ్ళిపోయారు? ఇవన్నీ వివరించమని అడిగాడు జనక రాజర్షి విశ్వామిత్రుని. ఆ ప్రశ్నలకు చెప్తూ ఉన్నాడు వశిష్ఠ మహర్షి. అయ్యా, పాపాత్ముడును దురాచారుడును నిందిత కర్మాచరణాపరుడు అయినటువంటి అజామిలుడు యందలి జీవుణ్ణి తెచ్చే సమయంలో విష్ణుదూతలు మమ్మల్ని అడ్డగించి తమతో వైకుంఠానికి తీసుకొని వెళ్ళారని యమదూతలు ఆ యమధర్మరాజుకు చెబుతూ ఉన్నారు. వాళ్లను ఎదిరించలేక మేమిలా రిక్తహస్తులమై తిరిగి వచ్చాం. ఆ మాటలు విన్నటువంటి సమవర్తి అంటే యముడు జ్ఞానదృష్టితో సమస్తాన్ని అవలోకించిన వాడై, కింకరులారా, అజామిలుడనే పాపి అంత్యకాలాన హరినామస్మరణ చేయడం వలన సమస్త పాపాలు నశింపజేయబడినవి. అజామిలుడు విష్ణుప్రియుడై విష్ణు దూతల చేత తీసుకొని పోబడ్డాడు. అంటే మనకు అగ్నిని తెలిసి కానీ తెలియక కానీ ముట్టుకున్నట్లయితే తప్పకుండా ఏ విధంగా అయితే అగ్ని దహిస్తుందో అదేవిధంగా సమస్త జాతులను కూడా దుష్టాత్ముడైనప్పటికీ కూడా విష్ణువు యొక్క మహిమను తెలుసుకోలేకపోయినా కానీ ఆ శ్రీహరి నామస్మరణను చేసినంత మాత్రానే కైవల్య పదములనే పొందుతారు అంటూ సేవకులకు నచ్చచెప్పి యముడు మరింత పూర్వాలోచనలో పడిపోయారు. అజామిలుని పూర్వజన్మ ఏమిటి? అజామిలుడు పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడుగా ఉండేవాడు. అతడు దైవేతర చిత్తుడు, దైవ ద్రవ్యాన్ని అపహరించినటువంటి వాడు. బ్రాహ్మణుడై ఉండి కూడా ఆయుధపాణి అయి దుష్టులతో స్నేహం చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై ఉండి కూడా వివిధ ఆభరణములను ధరించి స్వేచ్ఛా విహారాలు చేసేవాడు. బహుభాషి అయి యవ్వనంలో ఉండేవాడు. అదే కాలంలో ఒక పేద దరిద్ర బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు దరిద్ర పీడితుడై అన్నము కొరకు పట్టణాలు పల్లెలు తిరిగి యాయవార వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకసారి అతడు తను వ్యాపారం పని మీద బయటికెళ్ళి ఎంతో అలసిపోయి వస్తుజాలాన్నంతా తీసుకొని ఇంటికి వచ్చి భార్యను పిలిచి, చాలా ఆకలిగా ఉంది, సత్వరమే వంట చెయ్యి, ముందు కాసిన్ని మంచినీళ్ళు ఇవ్వవా అని భార్యను అడిగాడు. ఆ ఇల్లాలు ఎన్నిసార్లు పిలిచినా జవాబు ఇవ్వలేదు. అతడు ఎంతో కోపంతో అలసిపోయి కర్రతో ఆమెను మోదాడు. కానీ ఆమె కామపుట ఆలోచనలలో ఉంది. అందుకొరకే భర్త ఎప్పుడైతే కర్రతో ఆమెను కొట్టాడో వెంటనే ఆమె తన ముష్టితో అతన్ని కొట్టిందనమాట. అంటే చేత్తో అతన్ని ఒక దెబ్బ వేసింది. ఆ దెబ్బకు అతడు ఎంతో బాధపడి ఆమెను గృహాన్ని వదిలిపెట్టి గ్రామాంతరాలకు వెళ్ళి భిక్షాటనతో జీవనాన్ని సాగించసాగాడు. మొగడు ఇల్లు వదిలిపోయినప్పటికి కూడా ఆమె ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా ఆలోచించకుండా హాయిగా అతడు తెచ్చినటువంటి సామాగ్రితో వంట చేసుకొని తిని అతడు చేసినటువంటి మంచి చీరను కట్టుకొని పూలు పెట్టుకొని సాయంకాలం వీటిల కోసమై బయటికి వెళ్ళిపోయింది. అలా వెళ్తూ వెళ్తూ అక్కడ ఒక బ్రాహ్మణ వీధికి వెళ్తూ వెళ్తూ ఒక రజకుణ్ణి కలిసింది. ఆ రజకుడికి ఆమె తన కోరికను తెలపగా రజకుడు, ఇటువంటి వారు మీరు బ్రాహ్మణులు, ఇటువంటిది మీకు తగదని చెప్పేసి అతడు వెళ్ళిపోయాడు. కానీ ఆమెలో ఉన్నటువంటి కామవాంఛ ఆగలేదు. ఆమె బ్రాహ్మణ వీధికి వెళ్ళి అక్కడ రసికులను వెతుక్కుంటూ తిరుగుతూ ఉంది. అక్కడ ఈశ్వరార్చకుడు అయినటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు కదా, మొట్టమొదట సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడు, అతడిని కలిసింది. కలిసి ఆమె తనకు ఉన్నటువంటి కోరికను తెలపగా ఆమె స్త్రీ అని కూడా ఆలోచించకుండా అంగీకరించి ఆ రాత్రంతా ఆమెతో సుఖించాడు. అయినప్పటికీ ఆమె తెల్లవారిన తర్వాత తను ఆలోచించుకుంది,
తను ఎవరు, నన్ను ఏం చేశానని పశ్చాత్తాపపడి భర్తను వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమాలి తెచ్చుకొని అది మొదలు ఆమె సంతోషంగా ఉంది. ఇటువంటి పాపాల వలన శివార్చకుడు రౌరవాది నరకాలు అనుభవించి చివరకు సత్యనిష్ఠుని కుమారుడైనటువంటి అజామిలుడిగా జన్మించాడు. అయితే అజామిలుడిగా జన్మించి కార్తీక పౌర్ణమి నాడు శివదర్శనం చేసుకుని అంత్యకాల హరినామ స్మరణతో పుణ్యం వల్ల మోక్షాన్ని పొందాడు. ఎలా పొందాడు? తన కొడుకుకు నారాయణ అని నామకరణం చేశాడని చెప్పుకున్నాం. అంత్యకాలంలో యమభట్లను చూసి భయపడి నారాయణ 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 అని 11 సార్లు గట్టిగా పిలవడం వల్ల అతడికి యమలోకంలో నుండి గండం తప్పిపోయి అతడు స్వర్గానికి వెళ్ళిపోయాడు. అతనితో పాటుగా గడిపినటువంటి స్త్రీ ఆమె ఏం చేసింది? కన్యాకుబ్జంలోని చండాల గృహంలో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గండాన పుట్టడం వల్ల వాళ్ళ ఆ పిల్లను అడవిలో వదిలేశారు. వనాంతర్గామి అయినటువంటి ఒక బ్రాహ్మణుడు బాలిక అరణ్యరోదన విని జాలిపడి తనతో తీసుకుని వెళ్ళి తన ఇంటి దాసీకి పెంపకానికి ఇచ్చాడు. ఆ దాసీ దాని దగ్గర పెరిగిన ఆ పిల్లని అనంతర కాలంలో అజామిలుని దగ్గరికి తీసుకున్నాడు. మహారాజా, నువ్వు అడిగిన అజామిలుడి పూర్వగాథ ఇది. సమస్తమైన పాపములకు హరినామస్మరణ కన్నా మించిన ప్రాయచిత్తము మరొకటి లేదు. అది సాధ్యము కానప్పుడే మనం ఇతరేతర ధర్మశాస్త్రాది ప్రోక్త ప్రాయశ్చిత్త కర్మలను ఆచరించవలసి ఉంటుంది. ఓ జనకరాజా, ఎవరి జిహ్న హరిని కీర్తించదో, ఎవరి మనసు హరిచరణాలను ఆశ్రయించదో, ఎవరి చెవులు శ్రీహరి సంకీర్తనాలను ఆలకించవో వాళ్ళ పాపాలు ఏ విధంగానూ కూడా నశించే అవకాశమే లేదు. ఎవరైతే ఇతర చింతలన్నింటినీ వదిలివేసి విష్ణువునే ధ్యానిస్తూ ఉంటారో వారు తప్పక కైవల్యాన్ని పొందుతారనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ ధర్మాచరణం అనే సూక్ష్మ మార్గం కూడా మహోన్నతమైనది, పుణ్యప్రదమైనది. ప్రాతకాలంలో కార్తీక మాసంలో లేచి స్నానాదులను ముగించుకొని ఎవరైతే కార్తీక వ్రతాన్ని ఆచరిస్తారో వారికి తప్పకుండా దైవత్వం సిద్ధిస్తుంది, వాళ్ళు స్వర్గప్రాప్తిని పొందుతారని కార్తీక పురాణం ద్వారా తెలుస్తూ ఉంది. ఈ కార్తీక మహత్యాన్ని శ్రద్ధాభక్తులతో వినినప్పటికీ కూడా వారు మోక్షానికి అర్హులే అవుతారు. ఆసక్తులైన వారికి పావన హృదయంతో ఈ మహాత్యాన్ని వినిపించేవాడు కూడా వైకుంఠగతుడై విష్ణువుతో కలిసి సుఖించుతాడు. ఇది మనకి 5వ రోజు కార్తీక పురాణం సమాప్తము. రేపు మనము 6వ రోజు కార్తీక పురాణంలో కలుసుకుందాము. అన్నిటికంటే కూడా మన బుద్ధి సద్బుద్ధితో ఉండి ఎదుటి వ్యక్తికి అపకారం చేయకుండా ఎప్పుడూ సన్మార్గంలో నడిచే అటువంటి వాడు తప్పకుండా ఆ శ్రీహరినే చేరుకుంటారు. ఓం నమో నారాయణాయ.